హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు. కార్తీక మాసం అయిపోయి మార్గశిర మాస అమావాస్య స్టార్ట్ అయిన నెక్స్ట్ డే వచ్చే పాడ్యంనే పోలిపాడ్యమి అంటారు. ఈరోజు నదులలో సరస్సులలో దీపాలు వదులుతారు. ఈ మాసం విష్ణువు శివులకి చాలా ప్రీతికరమైన మాసం కదా, అందుకే ఈరోజు నేను ఇంట్లో పూజ గదిలో కొబ్బరి దీపం పెట్టాను. ఆల్మోస్ట్ 5 o'clock వరకు ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి మావి. అంత ఎర్లీ మార్నింగ్ మేము లేచి మా పనులు మేము చేసుకుంటుంటే మా చిన్న పాప లేసి తను కూడా ఆడుతుంది. ఇంత ముద్దుగా ఆడుకుంటుంది చూడండి, ఏడవకుండా. ఇంట్లో కంప్లీట్ అయిపోయాక తులసి కోట దగ్గరికి వచ్చి ఇక్కడ పెట్టేశాము. ఉసిరికాయలకి ఇంకా 365 వత్తులు కూడా కాల్చాము ఆ రోజు. తులసి చెట్టు దగ్గరే పసుపు గణపతిని దామోదరుని కూడా తయారు చేశాను. సూర్యోదయానికి ముందు పెట్టే దీపం దామోదరునికి, సూర్యోదయం తర్వాత పెట్టే దీపం శివునికి అని అంటారు కదా. మేము వెలిగించే దీపాలు సూర్యోదయానికి ముందుగానే ఉన్నాయి, అందుకే మట్టితోని దామోదరుని చేశాను. పసుపుతోని గణపతిని చేసి తులసి చెట్టు దగ్గరే దీపానికి అటువైపు ఇటువైపు పెట్టుకున్నాను. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకునికి పూజ చేయడం మనకు ఆనవాయితీ కదా, అందుకే నేను వినాయకుని కూడా పసుపుతో చేసి పెట్టుకున్నాను అక్కడ. ఈ పూజకు కావాల్సినవన్నీ ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాను. వాటికి సంబంధించిన అన్నీ ముందు రోజు నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పోలిపాడ్యం పూజకి 33 వత్తుల దీపాన్ని నీటిలో వదులుతారు. ఆ 33 వత్తులను 3 చొప్పున 11 వత్తులుగా చేసి అయినా, లేదు అంటే 11 వత్తులను కలిపి 3 గ్రూపుల్లాగా చేసి అయినా పెట్టాలి. నేను అలానే పెట్టాను. ఈ దీపానికి ఎక్కువగా పువ్వుతులను వాడుతుంటారు. అలా 11 వత్తులను కలిపి ఒకదానిగా చేసి వాటిని నేతిలో నానబెట్టాను. ఎందుకు ముందుగా నానబెట్టినంటే మార్నింగే పెట్టడం ద్వారా సరిగ్గా అవి వెలగకపోవడం అలా అవుతుంది. నైట్ నానబెట్టడం వల్ల మార్నింగ్ త్వరగా అయిపోతుంది. అంత ఎర్లీగా అవ్వదు కాబట్టి ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీనికోసం ఒక బేషన్ తీసుకొని దానికి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి అందులో వాటర్ బట్టి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం అనే శ్లోకం చదివి ఆ నీటిలోకి పవిత్రమైన జలం వచ్చింది అని చెప్పి అనుకుని దేవునికి నమస్కరించి గంధం పుష్పం అక్షింతలతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాతే అందులో మనం వెలిగించుకున్న దీపాలను వదిలిపెట్టాలి. ఆ దీపంలో పువ్వులు కూడా పెట్టాలి. దీపం వెలుగుతుంటే చూసి మా చిన్నపాప ఎలా మొక్కుతుందో అలా మొక్కడం చూసి సమన్వి కూడా మొక్కుతూనే ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఒకరు చూసి ఒకరు మొక్కుతూ ఉన్నారు. అరటి డప్పులలో దీపాలు పెట్టినప్పుడు నదులలో ఉన్న జీవరాశులకు అది ఆహారం అవుతుంది, అందుకే అలా పెడుతూ ఉంటారు. అందుకోసమే నేను కూడా ప్రతి సంవత్సరం అరటి డప్పులను తెప్పించుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నేను ఒక్కదాన్నే దీపాలు వదిలేదాన్ని నీటిలో. ఈసారి మా ఆడపడుచు కూడా ఉంది నాతో పాటు, తను కూడా దీపాలు వదిలింది. ఇద్దరం కలిసి పూజ చేస్తూ ఉంటే చాలా బాగుంది. సమన్వే అప్పుడే లేచి వచ్చి వాళ్ళ అత్త దగ్గర కూర్చుంది. నేను రాకముందే దీపాలు పెట్టేసి లేవకముందే అంటూ వచ్చి కూర్చుంది. కాసేపు మాట్లాడకుండా అలా సతాయించింది. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దగ్గర కూర్చుంది. దీపం పెట్టాక అది అయిపోయేదాకా మనం అక్కడే కూర్చోవాలి అంటారు వత్తులు కాల్చినప్పుడు. అందుకోసమే అవి వెలుగుతూ ఉన్నంత వరకు నేను శ్లోకాలు చదువుకుంటూ అక్కడే కూర్చొని ఉన్నాను. అవి కంప్లీట్ అయిపోయాక లోపలికి వచ్చేసరికి చూడండి పిల్లలు ఏం చేస్తున్నారు. సమ్మని పడుకోవడానికి ట్రై చేస్తుంది, నిద్ర వస్తుందని. అలా ట్రై చేస్తూ ఉంటే హ్యాపీ పడుకోనియకుండా అల్లరి చేస్తుంది, జుట్టు వీకుతుంది. ఎలా అల్లరి చేస్తుందో చూడండి. Thank you for watching. Please subscribe Mamata Convenience.